నమస్తే అందరికీ. సులభ యోగ సాధన బై యోగేశ్వర్ మనోహర్ హర్కరే కాకాజీ గారి నాగపూర్. ప్రాణాయామం వివిధ ప్రకారాల్లో దీర్ఘశ్వాస చూసాం కదా. ఇప్పుడు ఉజ్జయి ప్రాణాయామం చూద్దాం. దీర్ఘశ్వాసను చేయొచ్చు. ఏది దీర్ఘశ్వాస చేస్తూ ఛాతిని పూర్తిగా వ్యాపింపజేసి నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకునే వాళ్ళను, లోపల ఉన్నటువంటి గాలిని నెమ్మదిగా బయటకు వదలవను. ఇది ఇందాక చేసాం దీర్ఘశ్వాస. సో అదేవిధంగా దీర్ఘశ్వాసను చేయొచ్చు. ముక్కు పుటముల నుండి గురక శబ్దము వచ్చు రీతిగా శబ్దము గావించచ్చు ప్రాణాయామ ప్రక్రియను చేయవలను. అట్లు చేసినచో మనస్సు దాని అంతరములలోనికి పోవు. దీనివల్ల లాభాలు: ఊపిరితిత్తుల బాధలు, రక్తచాపము, హృదయ పీడ, మానసిక అశాంతి, కోపము, కఫ వికారములు, నిద్రలేమి, మధుమేహము మొదలగు రోగములు తగ్గును. ప్రత్యేకంగా మధుమేహము, రక్తచాపము మరియు హృదయ పీడలకు విశేష లాభదాయకము. తలనొప్పికి ఇది మంచి గుణకారి. మనస్సు ప్రసన్నంగా ఉండును. ఈ యొక్క ప్రాణాయామం చేసిన తదుపరి ఇదండి. ఈ రెండో అయిపోయినాయి. ఇప్పుడు మూడో ప్రాణాయామం తదుపరి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ యువర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ యువర్స్. ప్రకాష్.